హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 4th 5th జూలై 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఈరోజు, వాటన్నింటి గురించి క్లారిటీగా డిస్కషన్ చేసుకుందాం. అండ్ ఎవ్రీడే ఈవినింగ్ 8 లోపు మీకు కరెక్ట్గా 8 లోపు కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ అయిపోతాయి. కాబట్టి రెగ్యులర్గా చూడండి. తెలంగాణలో కూడా నోటిఫికేషన్ రెడీ అవుతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా నోటిఫికేషన్ రెడీ కాబోతుంది. ఏపీఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు. కాబట్టి ఏ టైంలోనైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి ఖచ్చితంగా 4 to 6 months పడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. ఇప్పటి నుండి మీ ప్రిపరేషన్ ఇంకా ఎవరైనా ఒకవేళ లూజ్ చేసుకుని ఉంటే, అయ్యో ఇప్పుడప్పుడే రాదులే అనుకునే వాళ్ళు ఉంటే ప్రిపరేషన్లోకి రండి, దయచేసి మీకే ఉపయోగపడతాయి. అండ్ ఇప్పటి వరకు నేను పెట్టిన ఈ జనవరి నుండి కూడా కరెంట్ అఫైర్స్ను రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎవరికైనా 2021లో జనవరి నుండి స్టిల్ జూన్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ ఎవరికైనా కావాలనుకోండి, మీకు పైన కనబడుతున్న ఫోన్పే లేదా అదే నెంబర్కి గూగుల్ పే లేదా అదే నెంబర్కి పేటిఎం కూడా ఉంది. మీరు పెర్ మంత్కి 20 రూపీస్ చొప్పున మీకు ఎన్ని మంత్స్ కావాలని 20 సెండ్ చేసినట్టయితే ఆ సెండ్ చేసిన స్క్రీన్ షాట్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. దయచేసి పై నెంబర్ కాల్ చేయకండి. అది నా దగ్గర ఉండదు, మా బ్రదర్ దగ్గర ఉంటుంది. అతని దగ్గర మీకు అమౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ పీడిఎఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ చాలామంది అంటున్నారు, ఏంటి పెట్టిన 24 గంటల వరకు ఇవ్వట్లేదంటే, నేను మీ ఒక్కరొక్కరికి ఇచ్చుకుని పోతే పెట్టిన ప్రతి ఒక్కరికి నాకు ఉన్న టైం వేస్ట్ అవుద్ది. అదే అందరికి ఒకేసారి పంపడం వల్ల నాకు టైం సేవ్ అవుద్ది, నాకు కూడా నా పనులు కవర్ అవుతాయి. కాబట్టి నేను అందుకే 24 hours లోపు పంపిస్తానని ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది కూడా ఒకరు మధ్యాహ్నం చేస్తారు, ఒకరు ఉదయం తర్వాత, ఒకరు 10 గంటలకి, ఒకరు 12కి, 11కి ఇలా చేస్తారు. ఒక్కొక్కరికి చేసుకొని వెళ్ళాం. కాబట్టి నేను లాస్ట్ నైట్ని నేను చూసుకొని పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది గ్రహించండి, మర్చిపోకండి. చాలా ఇంపార్టెంట్. కావాలనుకుంటే బై చేయండి. అలాగే మేలో ఏపీ బడ్జెట్ కూడా ప్రొవైడ్ చేశాను, ఎకనామిక్ సర్వే కూడా ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా కావాలనుకుంటే పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున మీకు ఎన్ని మంత్స్కి కావాలో అన్ని 20 మీరు పంపించినట్టయితే, పంపించిన స్క్రీన్ షాట్ కింద వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మీకు పంపించడం జరుగుతుంది. చూడండి, ఈరోజు స్టాన్ స్వామి కన్నుమూశారు. అతను ఎవరు? స్టాన్ స్వామి చనిపోయారు. అతను ఒక ఉద్యమకారుడు. ఓకే, ఎందుకు అతను గురించి పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే, చూడండి, ఉద్యమకారుడు, హక్కుల నేత స్టాన్ స్వామి ఈరోజు చనిపోయారు. అంటే నిన్న ఆయన వయసు 84 సంవత్సరాలు. ఎల్గర్ పరిషత్ కేసులో అరెస్ట్ అయ్యారు అతనండి. ఎల్గర్ పరిషత్ కేసులో అరెస్ట్ అయిన స్టాన్ స్వామి గత కొన్నాళ్ళ నుంచి అస్వస్థతతో ఉన్నారు. ఈరోజు బెయిల్ పిటిషన్ సందర్భంగా బాంబే కోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో స్టాన్ స్వామి చనిపోయినట్లుగా లాయర్ ముంబై హైకోర్టుకి అనౌన్స్ చేశారు. భీమా కొరేగావ్కు 200 ఏళ్ళు అయిన సందర్భంగా పూణేలో 2017 డిసెంబర్లో ఎల్గర్ పరిషత్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశం తర్వాత మహారాష్ట్రలో చాలా స్థాయిలో అల్లర్లు వచ్చాయి. ఆ కేసులు అంటే ఆ అల్లర్లకి ప్రధాన కారణం ఇతనే అని అరెస్ట్ చేశారు స్టాన్ స్వామిని. కొన్నాళ్ళ పాటు ఆయన నవీ ముంబైలో తలోజా ప్రిజన్లో ఉండడం జరిగింది. అంటే చూడండి, చాలామంది అనుకుంటారు, అంటే మనం ఉద్యమాలు చేయడం అనేది లైఫ్కి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందంటే ఖచ్చితంగా చూపిస్తుంది. అది ఇప్పుడున్న ప్రభుత్వాల యొక్క పనితీరు, చట్టాల యొక్క పనితీరు మీ అందరికీ తెలుసు. కాబట్టి ఉద్యమం చేపట్టే వాళ్ళు అన్నింటికీ తెగించే దిగాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 2000 ఏండ్ల నుంచి క్రీస్తుపూర్వం 2000 ఏండ్ల క్రితం నాటి వస్తువులు ఇటీవల ఏ రాష్ట్రంలో బయటపడ్డాయి? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఒడిశా అండి. పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జరిపిన తవ్వకాల్లో 4000 ఏండ్ల నాటి వస్తువులు బయటపడ్డాయి. ఒడిశాలో బాల్సోర్ జిల్లాలో సమీపంలోని దుర్గాదేవి అనే ఒక గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒడిశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యారిటైమ్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్ ఈ తవ్వకాలను చేపట్టింది. ఈ తవ్వకాల్లో 2000 ఏళ్ల నుంచి క్రీస్తుపూర్వం 200 ఏండ్ల మధ్య అప్పటి ప్రజలు వినియోగించిన కొన్ని మట్టి వస్తువులు ఆ తవ్వకాల్లో బయటపడ్డాయండి. చూసారా, మట్టి వస్తువులు మనం ఏదైనా మట్టి వస్తువు బయటను పెడితే అవి కాల్చకుండా నార్మల్గా పెడితే అవి తడిసి కరిగిపోతాయి. కానీ ఈవెన్ కాల్చిందైనా సరే కొన్ని సంవత్సరాలు ఉంటే అలా వాన కరిగిపోయి పాడైపోతాయి. కానీ ఈ వస్తువులు అనేవి ఇంకా నేలలో అలాగే ఉన్నాయంటే అది చాలా ఎంత విధంగా వాటిని తయారు చేశారో అప్పట్లో గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 3rd one, అమెజాన్ సంస్థ నూతన సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? యాక్చువల్గా ఈ న్యూస్ మనకి 2-3 months బ్యాక్దే.
కానీ నిన్నే బాధ్యతలు తీసుకున్నారనమాట. అందుకే బాధ్యతలు స్వీకరించారు అని క్వశ్చన్లో అడిగాను నేను. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆండీ జాసీ. ఓకే, చూడండి, అమెజాన్ ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ CEO పదవి నుంచి తప్పుకొని ఆండీ జాసీకి అప్పగించారు. గతంలో ఇతను అమెజాన్ వెబ్ సర్వీసెస్లో హెడ్గా వర్క్ చేసేవారు. ఇప్పుడు అమెజాన్ సంస్థకు CEOగా నియమితులయ్యారు. 1994లో తన గ్యారేజ్లో అమెజాన్ సంస్థను ప్రారంభించిన బెజోస్ 27 ఏళ్లలో ఆ సంస్థను ఏ లెవెల్కి తీసుకెళ్లడం మనందరికీ తెలుసు. ఆండీ జాసీ 1997లో ఓ ప్రాజెక్ట్ మేనేజర్గా అమెజాన్లో జాయిన్ అయ్యారు. అమెజాన్లో చేరకముందు MBI అనే కంపెనీలోని ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేశారు. ఆ తర్వాత సొంతంగా ఒక కంపెనీ పెట్టినా అది పెద్దగా హైలైట్ అవ్వకపోవడంతో ఆపేశారు. దాని తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో MBA కంప్లీట్ చేసి వెంటనే అమెజాన్లో జాయిన్ అయ్యి ఇప్పుడు అమెజాన్కి CEO అయ్యారంటే అది ఏం చిన్న విషయం కాదు కదా, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4th వన్, నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 5వ మను పాలిటెక్నిక్ కళాశాలను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అండి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, దీన్ని మను అంటారు. ఈ యొక్క సంస్థ అయిన మను పాలిటెక్నిక్ కళాశాల కడప జిల్లాలో ఏపీలో ఫస్ట్ కాలేజీని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2018లో కడప వద్ద ఏర్పాటు చేశారన్నమాట అప్పట్లో దీనిని. ఇందులో ఇప్పటి వరకు 2 బ్యాచ్లకు చెందిన విద్యార్థులు ప్రథమ ద్వితీయ సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 3వ సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం కడప RIMS వద్ద 10.15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇందులో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ల వారి ఆర్థిక సహాయం 20 కోట్లతో నూతన భవనాలు నిర్మించారు. 5 కోట్లతో మౌలిక సదుపాయాలు, కళాశాల ఆవరణ మొత్తం ప్రహారిని ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ అంటే చాలా బాగుంటుంది. అది పాలిటెక్నిక్ కాలేజీలో ఉండదు, ఏదో పెద్ద యూనివర్సిటీ లాగే ఉంటుంది. ఓకే, అయితే ఇప్పటివరకు మన ఇండియాలో బీహార్లో దర్భంగాలో ఒకటి, ఒరిస్సాలోని కటక్లో ఒకటి, కర్ణాటకలో బెంగళూరులో ఒకటి, తెలంగాణలోని హైదరాబాద్లో ఒకటి, ఆంధ్రప్రదేశ్లోని కడపలో మాత్రమే ఈ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 5th వన్, గురుకుల పాఠశాలల పరిధిలో విలేజ్ లెర్నింగ్ సర్కిల్ అనే ఒక కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆంధ్రప్రదేశ్ అండి. చూడండి, కరోనా కారణంగా చాలామంది చదువుకు దూరం అయ్యే విషయం అందరూ తెలుసు. అయితే ఇంకా స్టూడెంట్స్ని ఈ చదువు వైపు ఆకర్షించాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని సాంఘిక సంక్షేమ శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఓన్లీ గురుకుల పాఠశాలలు అంటే గురుకుల స్కూల్స్లో మాత్రమే ఆటపాటలతో విద్యార్థులకు చదువు కొనసాగేలా గ్రామ అభ్యాస బృందాలను అంటే విలేజ్ లెర్నింగ్ సర్కిల్ని ఏర్పాటు చేసింది. ఇందుకు జిల్లాకు 2 గురుకులాలను ఎంపిక చేసి వాటికి గ్రామ అభ్యాస బృందాలను పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చింది. ప్రజెంట్ 26 గురుకుల పాఠశాలలో 6 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఎంపిక చేశారు. ఫ్యూచర్లో రాష్ట్రంలో ఉండే అన్ని కాలేజెస్, స్కూల్స్కి ఈ యొక్క విలేజ్ లెర్నింగ్ సర్కిల్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రభుత్వం చెప్తోంది. ఓకే, నెక్స్ట్ 6th వన్, ప్రఖ్యాత శిల్పి కళాకారుడు అక్కల మంగయ్య చనిపోయారు. అతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఎందుకు నేను తను ఎంత ప్రిఫర్డ్గా తీసుకున్నానంటే, మీరు తిరుమల చూసే ఉంటారు కదా, అందులో చాలా వరకు కూడా ఆ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇతను వీళ్ళ బ్రదర్స్ ద్వారా చేసిందే కాబట్టి చెప్పడం జరిగింది. శిల్పకళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలాని కళా నైపుణ్యాన్ని ఖండాంతరాలకు చాటి అక్క సోదరులో పెద్దవాడైన అక్కల మంగయ్య అనారోగ్యంతో మృతి చెందారు. సో 1939లో జన్మించిన మంగయ్య SSLC చదివి తండ్రి రామయ్య స్థాపించిన శిల్ప కళాశాలలో ఆయన చదువుకోవడం జరిగింది. అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాల తయారీలో జాతీయ స్థాయి అనుభవం ఉంది అతనికి. అమెరికాలోని మిసిసిపి, టెక్సాస్, కాలిఫోర్నియా, లివర్మోర్ సిటీ, ఆఫ్రికా, మారిషస్ దేశాల్లో తెలుగువారి ఆలయాలకు వెంకటేశ్వరుడు, ఇతర దేవతా విగ్రహాలు డిజైన్ చేసింది ఈయనే. తరువాత 7th వన్, రాష్ట్రంలో IT కంపెనీల ఏర్పాటుకు అపిటా అనే ఒక ప్రత్యేక పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో IT కంపెనీల ఏర్పాటుకు అనువైన ఎక్కడెక్కడ ఎంత స్థలం అందుబాటులో ఉందనే డీటెయిల్స్ ఒక పోర్టల్లో ఉంచడం కోసం, ఒక పోర్టల్ ద్వారా వాళ్ళకి తెలియజేయడం కోసం అపిటా అనే ఒక వెబ్ పోర్టల్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన IT డిపార్ట్మెంట్ తీసుకురానుంది. దీని ద్వారా అభివృద్ధి తొందరగా చేయొచ్చు, అభివృద్ధిలో ఆ యొక్క వ్యాపారస్తులను కూడా భాగస్వామ్యం చేయొచ్చు, వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఇవ్వచ్చు, అధికారుల వెంబడి తిరగడం ఇలాంటివి కాకుండా. అయితే లైక్ రీజన్గా ఉండే బిల్డర్లు, రియాలిటీ అసోసియేషన్లతో కలిసి అందుబాటులో ఉన్న భవనాలను ఎంపిక చేసుకొని చేస్తారు.
అయితే తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం వద్ద ప్రైవేట్ బిల్డర్లు నిర్మిస్తున్న బిల్డింగ్ల వివరాలను కూడా ఈ పోర్టల్లో ఇప్పుడు ఉంచబోతున్నారు. అర్థమైందా? అది కూడా ఐటీకి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఉంచడానికి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. తర్వాత 8th వన్, ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అండ్ గవర్నెన్స్ నూతన వైస్ చైర్మన్ అండ్ మెంబర్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్. అంటే ఇందులో చాలా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సమీర్ శర్మ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అండ్ గవర్నెన్స్ దీనికి సంబంధించిన వైస్ చైర్మన్ అండ్ మెంబర్ సెక్రటరీగా సమీర్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సమీర్ శర్మ ఇటీవల కేంద్ర సర్వీస్ నుంచి రాష్ట్రానికి రావడం జరిగింది. తర్వాత 9th వన్, మత్స్యకారుల కోసం మొబైల్ ఫిష్ రిటేట్ అవుట్ వెహికల్స్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ అండి. లైక్ మత్స్యకారులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క లైక్ ఏంటంటే అమ్ముకునే విధంగా వాళ్ళ యొక్క మత్స్యకారుల చేపలను లైక్ ఏంటంటే ఒక వ్యాన్ మీద తీసుకెళ్ళి అమ్మే విధంగా లేదా షోకేస్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వము మొబైల్ ఫిష్ అవుట్లెట్ అనే ఒక వెహికల్ని ప్రారంభించడం జరిగింది. వీటిని ఆ మత్స్యకారులకు ఇస్తారు, కొంతమంది మహిళలకి, అది కూడా మగవాళ్ళకి కాదు, మహిళా మత్స్యకారులకు ఇస్తారు. అయితే ప్రజెంట్ దీన్ని సిద్దిపేటలోని అండ్ హైదరాబాద్లో మాత్రమే అమలు చేస్తున్నారు. ఫ్యూచర్లో మొత్తము తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అమలు చేస్తామని, ఎక్కడెక్కడ వీళ్ళు అమ్మకాలు ఉంటాయి అక్కడ అన్నింటిలో కూడా మత్స్యకారులకి తోడుంటామని ఆయన చెప్పడం జరిగింది, మంత్రి హరీష్ గారు. ఓకే, అతను ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట తెలంగాణకి. తర్వాత 10, పట్టణ సరుకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఫ్రైట్ స్మార్ట్ సిటీస్ అనే ఒక ప్రణాళికను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ చూసుకున్నట్టయితే వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అండి. పట్టణ సరుకులు రవాణా సామర్థ్యాన్ని ఇంకా డెవలప్ చేయడం కోసం, అలాగే లాజిస్టిక్స్ ఖర్చులను కొంచెం తగ్గించడం కోసం వాణిజ్య అలాగే పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫ్రైట్ స్మార్ట్ సిటీస్ కోసం ఒక ప్రణాళికను ఆవిష్కరించింది. తక్కువ ఖర్చుతో పట్టణాల్లో వస్తువులను సరఫరా చేయడానికి సంబంధించిన 14 చర్యల గురించి సంబంధించిన పీపీపీ ద్వారా తక్కువ ప్రయత్నాల కార్యక్రమాలను వివరించే హ్యాండ్ బుక్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే సిటీస్లో చాలా దారుణమైన రేట్లు ఉంటాయి, అట్ ది సేమ్ టైం చాలా ట్రాఫిక్ ఉంటుంది. అలాంటి వాటి నుండి ఈ సంబంధించిన వాణిజ్యాలు కావచ్చు, పరిశ్రమలకు సంబంధించిన ఏవైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటే వాటిని ఎలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయాలి అనే విధంగా చర్య, అంటే ఆ విధానికి సంబంధించిన అవగాహన పెంచడం కోసం 14 చర్యలకు సంబంధించిన ఒక హ్యాండ్ బుక్ను రిలీజ్ చేశారనమాట. ఓకే, అది కూడా ఫ్రైట్ స్మార్ట్ సిటీస్ అనే ఒక హెడ్లైన్తో. తర్వాత 11, ఇండియా అండ్ చైనా ఇటీవల G20 OECD ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ డీల్లో చేరాయి. ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం అంతర్జాతీయ సంస్థలకు నిర్ణయించిన గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ ఎంత? ఆన్సర్ చూసుకున్నట్టయితే 15% అండి. అది ఇక్కడ సింపుల్గా చెప్తాను. అసలు ఏంటి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ G20 OECD ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ డీల్లో జాయిన్ అయినట్టయితే అంతర్జాతీయంగా ఇంపోర్ట్స్లో అంటే ఇందులో భాగస్వామ్యమైన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశంలో కూడా ఇంపోర్ట్స్లో వాళ్ళు కేవలము ఎంత పడితే అంత ట్యాక్స్ని పెట్టుకోవడానికి అవ్వదు. మినిమం ట్యాక్స్ అనేది, ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది అంటే ఇండియాలో పనిచేసే సంస్థలు కావచ్చు, లేదా చైనాలోకి పనిచేసే సంస్థలు కావచ్చు, లేదా ఏదైనా సంస్థ ఇండియాలోకి ఏదైనా వస్తువుని ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు ఉన్న సంస్థలకి ఈ 15% పన్ను కట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అది మెయిన్ పర్సంటేజ్ ఎవరైనా ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఇండియాలోకి కానీ ఇప్పుడు చైనాలోకి కానీ. ఎందుకంటే ఈ ఫ్రేమ్వర్క్లో వాళ్ళు నిర్ణయించిన పన్ను ఇది. కాబట్టి ఆ సంస్థ లేదా ఆ సంఘము లేదా ఆ గ్రూపు నిర్ణయించిన ట్యాక్స్ పరంగానే ఆ యొక్క దేశాలు ఆ పన్నును వసూలు చేయాల్సి ఉంటుంది. ఇందులో 130 దేశాలు ఉన్నాయి ఈ ఆర్గనైజేషన్లో. దీనిని ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటారు. దీన్ని OECDని గుర్తుపెట్టుకోండి. ఇందులో 130 దేశాలు ఉన్నాయి, ఇండియా చైనాతో సహా. అయితే గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ 2023 నుండి అమల్లోకి వస్తుంది మన ఇండియాలో. ప్రపంచవ్యాప్తంగా పనిచేసే సంస్థలపై 15% పన్ను ఆయా దేశాలు విధిస్తాయి. తర్వాత 12, మొదటిసారి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సెర్వికల్ పాథాలజీ అండ్ కాల్పాస్కోపీ, దీన్ని IFCPC అంటారు. దీని ఒక 2021 వర్చువల్ మోడ్లో జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ ఆసియా దేశం నిర్వహించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్టయితే భారతదేశం అండి. మన ఇండియాలో ఫస్ట్ టైం ఎలా అంటే ఆన్లైన్ మోడ్ ద్వారా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సెర్వికల్ పాథాలజీ అండ్ కాల్పోస్కోపీ 2021కి సంబంధించిన 17వ ప్రపంచ కాంగ్రెసు మన ఇండియాలో మొదటి కాంగ్రెసు నిర్వహించింది. ఇది ఆసియాలో ఫస్ట్ నిర్వహించడం.
ఇది మొదటి వర్చువల్లో కూడా నిర్వహించడం జరిగింది. ఫస్ట్ వర్చువల్ మీటింగ్ ఇది కరోనా వల్ల. దీనిని భారతదేశంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ కాల్పోస్కోపీ అండ్ సెర్వికల్ పాథాలజీ ISCCP నిర్వహించింది. అయితే దీని యొక్క థీమ్, ఈ కాంగ్రెస్ మీటింగ్ థీమ్ వచ్చేసి ఎలిమినేటింగ్ సెర్వికల్ క్యాన్సర్ కాల్ ఫర్ యాక్షన్ అనే ఒక పేరుతో సెలబ్రేట్ చేసింది. అయితే 2030 నాటికి గర్భాశయ క్యాన్సర్ను తొలగించాలని WHO పిలుపునిచ్చింది. దానికి అనుగుణంగా ఇందులో చర్చలు జరిగాయి. తర్వాత అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఇందులో మాట్లాడుకుంటారు దీని గురించి, ఈ గర్భాశయ క్యాన్సర్ నుండి ఎలా బయటపడాలి, నెక్స్ట్ టెక్నాలజీస్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద, ప్రపంచ దేశాలు దీని మీద ఏ విధంగా పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించాలనే దాని మీద చర్చలు జరుపుకుంటారు. తర్వాత 13 హెల్త్ ATMలను ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది అంటే ఉత్తరప్రదేశ్ అండి. మన ఇండియాలో అతిపెద్ద స్టేట్ ఉత్తరప్రదేశ్లో. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించడానికి హెల్త్ ATMలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే హెల్త్ ATMలు అంటే మీకు చెప్తాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్టీసీ కాంప్లెక్స్లో మీరు థియేటర్లో చూసే ఉంటారు. మనం ₹2 ఇస్తే మన వెయిట్ ఎంతో చెప్తుంది, ఒక చిన్న కార్డులో వస్తుంది. అదే టైప్ ఆఫ్ ATM అలాంటి వాటిని ఉంచి అక్కడ రక్తపోటుకి సంబంధించి కావచ్చు, నెక్స్ట్ అంటే మన ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది, ఎలా ఉంది, బాడీలో ఫ్యాట్ ఎలా ఉంది, హైడ్రేషన్ సంబంధించి పల్స్ రేట్ కానీ, మన హైటు అండ్ మసిల్ మాస్ అండ్ మన బాడీలో టెంపరేచర్ ఎలా ఉంది, మన బరువు ఎంత, ఆక్సిజన్ స్థాయి ఎలా ఉంది అనే వాటిని మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు కొన్ని కార్డులు ఇస్తారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కార్డులని యాక్సెస్ చేసుకొని వీటన్ని డీటెయిల్స్ కూడా, మన హెల్త్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ తెలుసుకోవచ్చు. ఓకేనా? అదంతా కూడా మిషన్ చెకింగ్ ద్వారానే తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ATMలని ప్రజెంట్ కొన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసి ఫ్యూచర్లో మొత్తము రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలపడం జరిగింది. తర్వాత 14 అశోక్ లేలాండ్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ అయిన స్విచ్ మొబిలిటీ యొక్క నూతన CEOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆండీ పామర్. ఆస్టన్ మార్టిన్ మాజీ చీఫ్ అయిన, అంటే ఆ సంస్థకి మాజీ చీఫ్ అయిన ఆండీ పామర్ను ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ అయిన స్విచ్ మొబిలిటీ CEOగా నియమించినట్లుగా వాణిజ్య వాహనాల సంస్థ అయిన అశోక్ లేలాండ్ తెలిపింది. అశోక్ లేలాండ్ మీ అందరికీ తెలుసు. ఈ సంస్థకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నితిన్ సేద్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా సర్వన్ సింగ్ అండ్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా రోజర్ బ్లైక్లని నియమించడం జరిగింది. దీనికి స్విచ్ మొబిలిటీ, ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ అశోక్ లేలాండ్లో. అశోక్ లేలాండ్ అనేది నార్మల్గా మెకానికల్ వస్తువులను తయారు చేస్తుంది. ఈ నార్మల్గా ఇప్పుడు మనం చూస్తున్న పెట్రోల్ డీజిల్ వస్తువుల్ని, ఆ టైప్ ఆఫ్ వెహికల్స్ని. కానీ ఇప్పుడు ఈ స్విచ్ మొబిలిటీ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తుంది. అది దేనికి సంబంధించిన పేరెంటింగ్, దాని పేరెంటింగ్ కంపెనీ వచ్చేసి అశోక్ లేలాండ్. తర్వాత 15 హప్పర్ ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ 2021లో అగ్రస్థానంలో నిలిచిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ అండి. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా, అలాగే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ అప్పర్ ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ 2021లో టాప్ 30లో, అంటే ఇంటర్నేషనల్ వైడ్గా టాప్ 30లో స్థానం సంపాదించుకున్న ఇద్దరు భారతీయులు వీళ్ళే. ఎవరు? ప్రియాంక చోప్రా, అలాగే విరాట్ కోహ్లీ. అయితే క్రికెటర్ విరాట్ కోహ్లీ ఏడాది ప్రియాంక చోప్రాను అధిగమించి తన 125 మిలియన్ల మంది ఫాలోవర్స్తో 19వ స్థానంలో ఉన్నాడు. అతను స్పాన్సర్ చేసిన పోస్టుకు 6 లక్షల $6,80,000 సుమారు $5 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం ఒక్కొక్క పోస్ట్కి. గత ఏడాది విరాట్ 23వ స్థానంలో ఉండగా ప్రియాంక 19వ స్థానంలో ఉండేది. అప్పర్ ఇన్స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ 2021 జాబితాలో ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇంటర్నేషనల్ వైడ్గా టాప్లో ఉన్నాడు. అతను 195 బిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతను ఒక్కొక్క పోస్ట్కి 11.9 కోట్లు తీసుకుంటాడు. 2వ, 3వ మరియు 4వ స్థానాల్లో వరుసగా డ్వేన్ జాన్సన్, అరియానా గ్రాండే, కైలీ జెన్నర్ ఉన్నారు. ఓకే, అంటే ఎక్కువగా ఫాలోవర్స్ ఉండి ఒక్కొక్క వాళ్ళ వ్యాపార పరంగా ఒక్కొక్క ప్రమోషన్కి వాళ్ళు తీసుకుంటున్న అధిక మొత్తాలు అవి. తర్వాత 16 మొదటి కోవిన్ అంతర్జాతీయ సదస్సును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చేసుకున్నట్టయితే శ్రీ నరేంద్ర మోదీ అండి. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ముందు నుంచి తాము డిజిటల్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అనౌన్స్ చేశారు. నిన్న మొదటి కోవిన్ అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టేందుకు భారత్ వినియోగిస్తున్న డిజిటల్ వేదికే కోవిన్. అయితే కోవిడ్పై పోరులో భాగంగా ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను దాదాపు 50 దేశాలకు ఉచితంగా అందించేందుకు రెడీగా ఉన్నామని చెప్తోంది. దేశ విదేశాలకు చెందిన ఆరోగ్య రంగ నిపుణులు ఈ సదస్సులో పాలు పంచుకున్నారు. అంటే సింపుల్గా చెప్తానండి, కోవిన్ అంటే ఏంటంటే మనం చూడండి,
మనము రిజిస్టర్ చేసుకోవచ్చు వ్యాక్సిన్కి సంబంధించి. అట్ ది సేమ్ టైం వచ్చేసి మనకి దేశంలో ఎక్కడెక్కడ ఎంత శాతము వ్యాక్సినేషన్ జరిగింది ఏంటనేది కూడా మొత్తం డీటెయిల్స్ ఈ కోవిన్ పోర్టల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ని ప్రపంచ దేశాలకు ఎవరికైనా కావాలనుకుంటే ఇస్తామని మోదీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ దేశంలో వాళ్ళ యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏ విధంగా జరుగుతుందనేది ప్రజలకు తెలియజేయవచ్చు. తర్వాత 17, భారతదేశంలో పర్యాటక పరిశ్రమను బలోపేతం చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇటీవలే. యాత్రా.com అండి, మీ అందరికీ బాగా ఐడియా ఉండే వెబ్సైట్ ఇది, మీరు అడ్వర్టైజ్మెంట్లో కూడా చూసుంటారు. యాత్ర అనేది ఏంటంటే ఇండియా వైడ్గా టూరిజంని మీకు చూపించే ఒక సంస్థ. అయితే ఆతిథ్య మరియు పర్యాటక పరిశ్రమను డెవలప్ చేయడం కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ యాత్రా.comతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందం ద్వారా సింపుల్గా చెప్పాలంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండే పార్కులు కావచ్చు, ఏవైతే టూరిజం ప్లేసెస్ ఉంటాయో వాటన్నింటినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి, అంటే వయా యాత్రా.com ద్వారా ప్రజలకు రీచ్ అయ్యేలా చేయడమే దీని ఉద్దేశం అనమాట. ఈ యొక్క ఒప్పందం ద్వారా ఇద్దరి మధ్య టెక్నాలజీని కావచ్చు, పీపుల్ని ఫర్ లైక్ తాజ్మహల్ ఉందనుకోండి లేదా చార్మినార్ ఉందనుకోండి, దాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళేలా చర్యలు తీసుకుంటారనమాట ఈ వెబ్సైట్ ద్వారా, ఈ ఒప్పందం ద్వారా. ఓకే, దాని ద్వారా ఏంటంటే టూరిజం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ 18, 8వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించనున్నారు అంటే శ్రీ సంజయ్ ధోత్రే. సహాయ మంత్రి సంజయ్ ధోత్రే 8వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశానికి ఆయన వర్చువల్ మోడ్ ద్వారా అటెండ్ కాబోతున్నారు. శ్రీ సంజయ్ ధోత్రే ఇతను సహాయ విద్యాశాఖ మంత్రి. ఓకే, అయితే ఇతనే అధ్యక్షత వహిస్తున్నారు ఈ యొక్క 8వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశానికి భారత్ తరపున. ఈ ఏడాది భారత్ నిర్వహిస్తున్న 13వ బ్రిక్స్ సదస్సులో భాగంగా ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సీనియర్ అధికారులతో పాటు 5 బ్రిక్స్ సభ్య దేశాల విద్యామంత్రులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత 19, భారతదేశ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే తాజ్ హసన్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఐపీఎస్ ఆఫీసర్ మొహతాజ్ హసన్ శనివారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోమ్ గార్డ్ చీఫ్గా నియమితులయ్యారు. మేలో కోవిడ్-19 వల్ల చనిపోయిన ఉత్తరప్రదేశ్ క్యాడర్ యొక్క 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మొహమ్మద్ జావేద్ అఖ్తర్ ప్లేస్లో ఇప్పుడు ఇతను నియమితులు కాబోతున్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం కేంద్రపాలిత ప్రాంతం ఏజీఎంయూటీ క్యాడర్ యొక్క 1987 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసరే తాజ్ హసన్. అయితే ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్సెస్ అలాగే హోమ్ గార్డ్స్ డైరెక్టర్ జనరల్గా నియమించాలన్న ఎంహెచ్ఏ ప్రతిపాదనను కేబినెట్ నియామక కమిటీ ఆమోదించింది. మీకు ఒక చిన్న డౌట్ కావచ్చు, ఏజీఎంయూటీ క్యాడర్ ఏంటి అని మీకు అనిపించవచ్చు. అయితే ఐపీఎస్ క్యాడర్ ఉంటుంది కదా, మళ్ళీ ఏజీఎంయూటీ క్యాడర్ ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న కొన్ని బాగా పరిపాలన చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించి, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఉన్నత పోలీస్ పోస్ట్ ఏంటి అంటే ఈ ఏజీఎంయూటీ. అంటే ఇక్కడ మనం ఐపీఎస్ ఎలా అంటామో ఇక్కడ ఏజీఎంయూటీ కూడా అలానే. అంటే ఇక్కడ మీరు చూడండి, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, జీ ఫర్ గోవా, ఎం ఫర్ మిజోరాం, యూటీ. ఈ యూటీలకు సంబంధించిన స్పెషల్ ఫోర్స్ అన్నమాట ఇది కూడా మనకి యూపీఎస్సీ వల్లే నిర్వహిస్తారు ఈ ఎగ్జామ్ కూడా. అంటే ఈక్వల్ టు ఐపీఎస్ఏ, కాకపోతే ఈ పోస్టింగ్స్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇప్పుడు నేను చెప్పిన 3 రాష్ట్రాల్లో ఇస్తారు లేదా యూటీల్లో ఇస్తారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 20, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఏఐయు 100వ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్లయితే జి తిరువసాగం. పంతనగర్లో జీబీపీఏటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తేజ్ పార్తాప్ తరువాత విద్యావేత్త జి తిరువసాగం అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ 100వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అంటే 99వ అధ్యక్షుడు ఎవరు అంటే తేజ్ పార్తాప్. అతని తరువాత 100వ అధ్యక్షుడిగా విద్యావేత్త జి తిరువసాగం ఈ యొక్క అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీకి 100వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అతను 1 సంవత్సరం పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈయన ప్రస్తుతం చెన్నైలోని ఏఎంఈటీ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఇంతకుముందు కోయంబత్తూరులో భారతీయ విశ్వవిద్యాలయం అలాగే మద్రాస్ విశ్వవిద్యాలయంలో వీసీగా అంటే వైస్ ఛాన్సలర్గా వర్క్ చేశారు. 1925లో ప్రారంభించిన ఏఐయు అంటే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, దీనికి సర్వేపల్లి రాధాకృష్ణ మన తెలుగు వ్యక్తి
జాకిర్ హుస్సేన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఏఎల్ మొదలియార్, అక్బర్ హైదరీ, ఎంఎస్ గోరే, ఎంఎస్ ఆదిశేషియా మరియు శివమంగల్ సింగ్ వంటి నాయకులు, అంటే బాగా పాపులర్ అయిన నాయకులు దీనికి అధ్యక్షత వహించారు. ఓకే, తర్వాత ఈ అసోసియేషన్కి. తర్వాత 21 నిపుణ్ భారత్ ప్రోగ్రాం 2021ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అండి. నిపుణ్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమర్సీ. ఓకేనా, న్యూమరసీ అనే ఫుల్ ఫామ్ ఇది. అంటే 3వ తరగతి నుంచి 9వ తరగతి మధ్య ఈ వయసున్న 3 నుంచి 9 సంవత్సరాల వయసున్న పిల్లల అభ్యాస అవసరాలను తీర్చడమే నిపుణ్ భారత్ యొక్క లక్ష్యం. అర్థమైందా? అంటే చాలామంది స్కూల్కి వెళ్తున్నారు కానీ వాళ్ళకి మినిమం వాళ్ళు చదువుతున్న దాని మీద ఒక అవగాహన లేదు, క్లారిటీ లేదు, నేర్చుకోలేకపోతున్నారు. దీని ద్వారా ఈ నిపుణ్ భారత్ ద్వారా అలాంటి లైక్ 3rd క్లాసు, 5th క్లాసు, 6th క్లాస్ చదువుతున్న పిల్లలకి ఖచ్చితంగా అక్షరాస్యత అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలా పిల్లలను డెవలప్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిపుణ్ భారత్ అనే ఒక కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చింది. దీని ద్వారా ఖచ్చితంగా అక్షరాస్యత అంటే ఆలు కానీ లేదా ఏబిసిడీలు కానీ హిందీ ఆలు కానీ ఖచ్చితంగా వాళ్ళకు వచ్చి ఉండేలా తయారు చేయడానికి ఈ నిపుణ్ భారత్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఓకే, తర్వాత 22 కింద వాటిలో ఏ అంతర్జాతీయ విమానాశ్రయం వరద తగ్గించే ప్రాజెక్ట్ అయిన ఆపరేషన్ ప్రవాహను ప్రారంభించింది? ఆన్సర్ చూసుకుంటే కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఆపరేషన్ ప్రవాహను ప్రారంభించింది. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో వాటర్ ఇబ్బంది ఏదైనా వచ్చినప్పుడు, అంటే వాటర్ ఎక్కువగా ఎక్కడైనా ఫ్లోటింగ్ అయినప్పుడు దాన్ని అక్కడ ఉండకుండా వేరే ప్రాంతాలకి ఆ వాటర్ని తరలించే విధంగా 130 కోట్ల రూపాయలతో ఆపరేషన్ ప్రవాహను స్టార్ట్ చేసింది. అయితే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని CIAL కూడా అని అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 23 మహిళలపై నేరాలను తనిఖీ చేయడానికి ఏ నగర పోలీసులు వీరంగన ఆన్ వీల్స్ చొరవను ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సిమ్లా అండి. అంటే సిమ్లా నగరంలో మహిళలపై నేరాలను తనిఖీ చేయడానికి సిమ్లా పోలీసులు, హిమాచల్ ప్రదేశ్కి ఇది క్యాపిటల్, ఇక్కడున్న పోలీసులు వీరంగన ఆన్ వీల్స్ అనే చొరవను స్టార్ట్ చేశారు. అక్కడ ద్విచక్ర వాహనాలపై అంటే 2 వీలర్స్పై పోలీసులు మహిళల యొక్క భద్రతను పర్యవేక్షించడానికి ప్యాట్రోలింగ్ చేస్తారు. దాని అర్థమే వీరంగన ఆన్ వీల్స్. హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లో వీరంగన ఆన్ వీల్స్ ఒక భాగం. అంటే మహిళలకు సంబంధించిన ఏర్పాటు చేసిన ఒక హెల్ప్ డెస్క్లో ఇది కూడా ఒక పార్ట్. వార్షిక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అంటే సంవత్సరానికి ఒకసారి రిలీజ్ అయ్యే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మహిళలపై క్రైమ్ ఇన్ ఇండియా ప్రకారం 2018-19 నుండి 7.3% పెరిగింది. మహిళలపై మొత్తం 4,05,861 నేరాలు, అంటే 7.3% 2018లో పెరుగుదల నమోదైందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCB చెప్పింది. తరువాత 24 అంగన్వాడీ విద్యార్థులకు యూనిఫామ్లు ఇవ్వనున్న దేశంలో మొదటి రాష్ట్రం ఇది. చాలా ఇంపార్టెంట్, అంటే అధికారికంగా ఇవ్వనున్న రాష్ట్రం. ఆన్సర్ చూసుకున్నట్టయితే గుజరాత్ అండి. గుజరాత్ ప్రభుత్వము 14 లక్షల అంగన్వాడీ విద్యార్థులకు 14 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒక యూనిఫామ్ ఇవ్వాలని నిర్ణయించింది. అలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రము గుజరాతే. రాష్ట్రంలోని 53,029 అంగన్వాడీలు ఉన్నాయి. అందులో ఉన్న విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ స్కూల్ యూనిఫామ్లు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు స్టార్ట్ చేశారు. తర్వాత 25 సాల్మాన్ వ్యవసాయాన్ని నిషేధించిన ప్రపంచంలోనే మొదటి దేశం ఇది. చాలా ఇంపార్టెంట్, అంటే సాల్మాన్ అంటే అది ఒక రకమైన చేప అండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే అర్జెంటీనా. సాల్మాన్ వ్యవసాయాన్ని అర్జెంటీనా మాత్రమే చేస్తోంది, ఆ అగ్రికల్చర్ వాటిని పెంచుతోంది అనమాట. అయితే ఇప్పుడు దాన్ని నిషేధించే బిల్లుకు ఆ యొక్క అర్జెంటీనా సభ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు ఆ యొక్క చట్టాన్ని. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఇదే మొదటిది ఇలాంటి ఒక నిర్ణయం. అర్జెంటీనా సాల్మోన్ను వ్యవసాయం చేయగల ఏకైక ప్రాంతం కూడా అదే, ఎందుకంటే అక్కడే చేస్తున్నారు, అందుకే వాళ్ళే ఫస్ట్ ఈ డెసిషన్ తీసుకున్నారు. తర్వాత 26 భారతదేశంలో 2వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించబడుతుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే జైపూర్ అండి. జైపూర్లోని భారతదేశంలో 2వ అతిపెద్ద స్టేడియం నిర్మించడానికి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్కు 100 కోట్ల రూపాయల ఆర్థిక మంజూరును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు మంజూరు చేసింది. ఈ నిర్మాణ పనులు మొత్తం అంచనా వచ్చేసి 290 కోట్లు. అయితే ఇందులో 100 కోట్లు BCCI ఇవ్వగా మిగతా 19 కోట్లను కూడా ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ సమకూరుస్తుంది. అలాగే స్టేట్ క్రికెట్ బోర్డు కూడా కొంత సమకూరుస్తుంది. వాళ్ళకున్న ఏవైతే అవకాశాలు ఉంటాయో వాటన్నింటి ద్వారా డబ్బుని
కూడేసి ఈ యొక్క స్టేడియం, క్రికెట్ స్టేడియం అయితే నిర్మాణం చేస్తారు. ఇందులో ఈ స్టేడియంలో 75,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంటుంది. అయితే మన ఇండియాలో అతిపెద్ద క్రికెట్ స్టేడియము నరేంద్ర మోదీ స్టేడియము లేదా మొటోరా స్టేడియం అని కూడా పిలుస్తారు. ఇది మన ఇండియాలోతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. దీన్ని రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు. 132,000 మంది ప్రేక్షకులు కూర్చునే అవకాశం ఉంది అందులో ఈ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో. ఇప్పుడు కడుతున్న జైపూర్లో ఇంకోటి కడుతున్నారు కదా, అందులో వచ్చేసి 75,000 మంది కూర్చోవచ్చు. అయితే ఫస్ట్ స్టెప్లో 45,000 మందికి ఛాన్స్ ఇస్తాము, తర్వాత దాన్ని 75కి పెంచుతామని అక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. తర్వాత 27 భారతదేశంలోని ఏ పాత వార్తాపత్రిక 2021లో తన 200 సంవత్సరాలు పూర్తి చేసింది అంటే ఆన్సర్ చూసుకున్నట్లయితే ముంబై సమాచార్ అండి. మన ఇండియాలో పురాతన వార్తాపత్రిక ముంబై సమాచార్ 2021లో తన 200వ సంవత్సరానికి ఎంటర్ అయింది. ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలోని హర్నిమాన్ సర్కిల్ వద్ద ఒక ఎర్రటి భవనంలో దీని యొక్క హెడ్ ఆఫీస్ ఉంది. మొదటిసారిగా దీన్ని 1822లో స్టార్ట్ చేశారు ప్రచురించడం. దీనిని పార్సీ పండితుడు ఫర్దున్జీ మురాజ్బాన్ స్థాపించారు దీన్ని. ఓకే, తర్వాత 28 జాన్ సహాయక్ ఆప్కా సహాయక్ అనే ఒక మొబైల్ యాప్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఆన్సర్ చూసుకుంటే హర్యానా అండి. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ గారు గవర్నమెంట్ అంటే బిజినెస్ టు సిటిజన్ అంటే బిజినెస్ అనేది డైరెక్ట్గా సిటిజన్స్కి అందించేలా లేదా బిజినెస్ చేసే వాళ్ళకి అదేవిధంగా సిటిజన్స్కి మధ్య ఒక వారధిగా ఉండేలా జాన్ సహాయక్ ఆప్కా సహాయక్ అనే ఒక మొబైల్ యాప్ని రిలీజ్ చేశారు. ఇందులో అర్బన్ లోకల్ బాడీస్ యూఎల్బి ఆస్తిదారులకు యాజమాన్య హక్కుల్ని కల్పించే పథకాన్ని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఓకే, అయితే సారాల్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో 551 పైగా ప్రభుత్వ సేవలు 42 విభాగాల పథకాలను ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నట్లు ఆయన చెప్పడం జరిగింది. అంటే గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ సర్వీసెస్కి సిటిజన్స్కి అందించడము, అలాగే బిజినెస్ను వ్యాపారాలకు సంబంధించిన విషయాలను కూడా ప్రజలకు తెలిసేలా చేయడానికి సంబంధించిన యాపే ఈ జాన్ సహాయక్ ఆప్కా సహాయక్ అనే ఒక మొబైల్ యాప్. దీన్ని డైరెక్ట్గా గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ ఏం చేస్తుంది లేదా వ్యాపారులు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకి తెలియజేసేలా చేయడమే దీని యొక్క ఉద్దేశం. తర్వాత 29 వాన్ మహోత్సవ్ 2021ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ ప్రకాష్ జవదేకర్ గారు అండి. మన భారతదేశంలో కేంద్ర పర్యావరణ మంత్రి అయిన ప్రకాష్ జవదేకర్ గారు కిక్వాన్ మహోత్సవ్ ఓకేనా వాన్ మహోత్సవ్ 2021ని న్యూఢిల్లీలో పారిజాత మొక్కలు పెంపకంతో అంటే నాటడం ద్వారా స్టార్ట్ చేశారు. భారతదేశ పౌరులకి ఎక్కువ చెట్లు నాటడానికి ప్రోత్సహించే పండుగ ఈ వాన్ మహోత్సవ్. అయితే 1950లో దీన్ని జాతీయ కార్యకలాపంగా ఆహార వ్యవసాయ శాఖ మంత్రి కనయక మాన్క్లాన్ మున్షి ప్రకటించారు ఇలా మొక్కలు నాటాలని. తరువాత ఈ పండుగ జూలైలో మొదటి వారానికి మార్చారు. 1950లో వాన్ మహోత్సవ్గా పేరు పెట్టారు దీనికి. వాన్ మహోత్సవ్ రోజు చరిత్ర 1947 నాటిది. దీనిని పంజాబీ వృక్ష శాస్త్రజ్ఞుడు ఎంఎస్ రామ్దావా జూలై 20 నుండి 27 వరకు నిర్వహించారు. అప్పటి ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఖుర్షీద్ అహ్మద్ ఖాన్ 1947 జూలై 20న వాన్ మహోత్సవ్ యొక్క మొదటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అలా మనం ప్రతి సంవత్సరం కూడా అంటే దీని ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈరోజు మొక్కలు నాటాలి అనేదే ఈ పండుగ, గుర్తుపెట్టుకోండి. దీన్ని అధికారికంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తోంది. తర్వాత 30 ఆర్ఐడిఎఫ్ కింద నాబార్డ్ ఏ రాష్ట్రానికి 388 కోట్లు మంజూరు చేసింది అంటే ఒడిశా అండి. ఒడిశాలోని 4 తాగునీరు 20 గ్రామీణ రహదారి ప్రాజెక్టుల కోసం నాబార్డు ఆర్ఐడిఎఫ్ కింద అంటే రూరల్ డెవలప్మెంట్ కింద 388 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఫంక్షనల్ అంటే లైక్ ఏంటంటే ట్యాప్ కనెక్షన్ ద్వారా 70 లీటర్ల తలసరి సురక్షితమైన మంచినీరు ఇవ్వడం, పోర్టబుల్ తాగునీటిని అందించడానికి ఈ ప్రాజెక్టులు ఉద్దేశించబడ్డాయి. ఈ ప్రాజెక్టులు 467 గ్రామాల్లో 2.57 లక్షల గ్రామీణ ప్రజలకు 8 గంటలు సురక్షితమైన తాగునీరు అందించడం కోసం ఈ యొక్క ఆర్ఐడిఎఫ్ అనే ఒక వర్గం పనిచేస్తుంది. ఆ డిపార్ట్మెంట్కి 388 కోట్లను నాబార్డ్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఇది ఒక రుణం మాత్రమే అంటే అప్పు. తర్వాత 31 పంజాబ్ సింధ్ బ్యాంకులపై ఆర్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంకు అలాగే సింధ్ బ్యాంకులపై ఆర్బీఐ ఎన్ని లక్షల జరిమానా విధించింది? ఇది రీసెంట్గా విధించిన జరిమానా 25 లక్షలు అండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్కి అలాగే సింధ్ బ్యాంకులపై ఆర్బీఐ 25 లక్షల జరిమానా విధించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకు 2020 మే 16, 20 తేదీల్లో ఆర్బీఐకి కొన్ని సైబర్ సంఘటనలను నివేదించింది. అంటే వీళ్ళు
మన డబ్బుల్ని అంటే ఆ ఖాతాదారుల యొక్క డబ్బుల్ని కాపాడడంలో ఈ సైబర్ సంబంధించిన సెక్యూరిటీలో ఇవి సరిగా లేవు, కాబట్టి వీళ్ళు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఒక ఉద్దేశంతో ఆ యొక్క సంబంధించిన డీటెయిల్స్ని చూడగా ఆర్బీఐకి తెలిసిన తర్వాత ఈ రెండు బ్యాంకులకి 25 లక్షల రూపాయలు జరిమానా వేసింది. తర్వాత 32 ఆస్ట్రియన్ గ్రాండ్ పిక్స్ 2021ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ చూసుకుంటే మ్యాక్స్ వెర్స్టెప్పన్ ఆస్ట్రియన్ గ్రాండ్ పిక్స్ 2021ని గెలుచుకున్నాడు. వరుసగా ఇది అతనికి 3వ విజయం అని చెప్పాలి ఈ టైటిల్ని గెలుచుకోవడం. ఓకేనా, ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి క్విక్ రివ్యూ చేయలేను. అండ్ ఈ రోజు నుండి కూడా టైంకి కరెంట్ అఫైర్స్ అనేవి వస్తాయి. అట్ ది సేమ్ టైం పేపర్ అనాలిసిస్ కూడా స్టార్ట్ కాబోతుంది. సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.